మీరు చూస్తున్న బండి 16 మోడల్ అన్నట్టు మన హైదరాబాద్లో ఉంటుంది. మన జెడ్పీ రోడ్లో గ్యారేజ్లో ఉంది. అయితే ఒకటే ఓనర్ 3 ఉన్నాయంట. మరి ఆయన చెప్పిండు, నాకు తెలియదు. ఎందుకంటే ఆ మూడింటి మీద ఒకటే ఉంది, శ్రీ సాయి మోటార్స్ అని. 16 మోడల్. ముందర సీల్ టైర్లే ఉన్నాయి, వెనకాల హెవీ డ్యూటీ టైర్లు ఉన్నాయి. బండి కొంచెం టైర్లు బాగానే ఉన్నాయి అన్నట్టు. ఎందుకంటే హెవీ డ్యూటీ టైర్లకి నార్మల్ టైర్లకి కొంచెం పరాగు వేరే ఉంటుంది. హెవీ డ్యూటీ టైర్లు ఎక్కువ లైఫ్ వస్తాయి, రేట్ కానీ ఎక్కువ ఉంటుంది. 16 మోడల్ 17.5 లక్షలు చెప్తారు. మరి ఒకవేళ మీకు చూసి ఒకవేళ ఓకే అయితే కానీ వచ్చి చూసుకొని వాళ్ళతో బార్గెన్ కానీ చేసుకోవచ్చేమో, మనకు ఐడియా లేదు. మనమైతే ఉన్నది వీడియో ఉంది కాబట్టి, యూట్యూబ్ ఉంది కాబట్టి తీసి పెడదాము, పెట్టాను అన్నాడు ఆయన. కానీ సరేలే, ఎంతలేనిది మన బండి రిపేర్ వచ్చింది, సీల్ కిట్ పోయింది కదా అని చెప్పి వచ్చినాం అన్నట్టు. ఇంకా పనిలో పని, ఇంకా మనకున్న అలవాటే కదా, చేయి దూరతి ఎక్కుతూ ఉంటుంది, వీడియోలు తీసుకుంటూ ఉండాలి, యూట్యూబ్లో పెడుతూ ఉండాలి. మనకున్న పనే అది కాబట్టి తీసేసుకున్నా. టైర్లు కానీ ఎవ్రీ టైర్లు బాగానే ఉన్నాయి. ఈయన తీసుకో వీడియోలు తీసి పెట్టు అంటే పెట్టిన. ఇది ఒక పని అన్నట్టు మనకి, కానీ తీసి వీడియోలు వాయిస్ చెప్పి యూట్యూబ్లో పెట్టేది పెద్ద తలకాయ అయినా సరే చేయాలి, తప్పదు. మొత్తం బుష్ వర్క్ అంతా చేసిరంట. చేసి మొత్తం ఈ కవర్లు అయితే పోయినట్టున్నాయి. 17.5 లక్షలు చెప్తారు. వచ్చి చూసుకొని ఒకవేళ తక్కువ రేటు కావాలనుకున్నా కానీ మాట్లాడుకోవచ్చు. మొత్తం పెయింటింగ్ అయితే నడిచింది. భూమి పెయింటింగ్ వేసారు, స్టిక్ పెయింటింగ్ వేసారు, మన కొత్త స్టిక్కరింగ్లు తీసుకొచ్చి కొత్త అతికిచ్చారు. ఈ బండి ఇప్పుడే వాషింగ్కి పోయి వచ్చింది అన్నట్టు. ఇప్పుడు దాకా లేకుండే వాషింగ్ చేయించారు అన్నట్టు మంచిగా. ఇవన్నో లేదన్నా కానీ అంతే, బండ్లు వస్తుంటాయి, మన బుష్ వర్క్ అంతా చేస్తూనే ఉంటారు, చేసి మళ్ళీ సేల్ చేస్తారంట. అయితే మరి ఈ అన్నదే కాదంట, వేరే అన్న ఓనర్ తీసుకొచ్చి పెట్టి రిపేర్ చేయించిందంట. మరి ఎట్లా మీకు ఎట్లా అంటే ఏమో కమిషన్ ప్రకారం ఉంటుందో, ఎట్లుంటుందో మనకు కానీ ఐడియా లేదు. అది వాళ్ళకే తెలుసు అన్నట్టు. కాకపోతే మీకు 3 బండ్లు ఉన్నాయి, 2 16 మోడల్ ఉన్నాయి, ఒకటి 19 మోడల్ ఉంది. అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అంటే ఒకదానికి ఒక వీడియో తీసుకున్నా క్లారిటీగా ఉంటుంది కదా చూసేగానే అని. విడివిడిగా అయితే బాగుంటుంది, కలిపి అయితే బాగుంటుంది అని చెప్పేసి ఏ బండి వీడియో ఆ బండి నేను తీసుకున్నా. పెయింటింగ్ వేసేసి మంచిగానే పెట్టిరు. పెయింటింగ్ వేస్తే మొత్తం లుక్ అయితే వస్తుంది, కానీ కొన్ని రోజులకి మళ్ళీ షేడ్ అవుతుంది మనకు తెలియదు. ఎందుకంటే షోరూమ్ నుంచి వచ్చిన పెయింటే కొన్ని రోజులు క్లీన్ చేయకపోతే షేడ్ అయితే ఉంటుంది అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ వేసిన పెయింటింగ్ ఏముంటుంది మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది చూసేకి. ఈ పైపులు కానీ అన్ని లోకల్ పైపులే, ఎందుకంటే 16 మోడల్ కదా, ఎప్పటి నుంచో పోయిన పైపులు అన్నీ వేసింటారు. కాకపోతే అవి షోరూమ్ పైపులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది బండి. క్యాబిన్ లోపలికి ఏమి ఎక్కలేదు, బయట నుంచి మనం వీడియో తీసుకున్నాము. ఇంకా బండి అంతా ఎక్కి తీసుకొని అంత ఓపిక లేకుండే, ఈరోజు అన్నం తినలేదు కాబట్టి ఓపిక లేకుండే. బూట్లు కానీ కొత్తగానే ఉన్నాయి. బూట్లు అన్నీ 2 బూట్లు కొత్తగానే ఉన్నట్టున్నాయి. ఎవిడి టైర్లు ఉన్నాయి. బండికి అదొకటే నచ్చింది అన్నట్టు, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి. అది కానీ కొత్త సీల్ టైర్లు, రీబార్డన్ టైర్లు కానీ కాదు, ముందర సీల్ టైర్లే ఉన్నాయి. టైర్లు బాగున్నాయి కాబట్టి ఓకే. 17.5 చెప్తారు. వచ్చి చూసుకొని మీకు ఎంత కావాలంత చూసుకొని మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే దగ్గరకు వచ్చి చూడండి, మీరు ఎంత వీడియోలో చూసినా మనకి నమ్మకం ఉండదు అన్నట్టు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్ మీద ఫోన్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వచ్చి చూసుకునేటట్లుంటే చూసుకోండి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి.